వస్తున్నా, నేను వస్తున్నా. బ్రో టైం ఎంత? టైం చెప్పు చాలు బ్రో. నాకు 300. నాకెందుకు, నేనేం చేసుకుంటా బ్రో వాచ్తో. టైం కావాలి నాకు. బ్రో ఇందాక వాచ్ అమ్ముతుంటే చూసిన. వాచ్ బ్రో, ఆ వాచ్ కొంచెం, ఆ వాచ్ అని ఇంపార్టెంట్ బ్రో మనకి. అమ్మరాదు బ్రో, ఆ వాచ్ కావాలి. ఇదేం వాచ్ బ్రో? ఈ వాచ్ వేసుకుంటే ఏమొస్తుంది? నీ దగ్గర ఉన్న వాచ్ వేసుకుంటే ఇజ్జత్ వస్తుంది. కొంచెం చూడరాదు, వాచ్ కావాలి. మోకాల మీదకి వచ్చేస్తా. ఏమన్నా బ్రో? ఏమన్నా? కూర్చుంటే ఫ్రీగా ఇస్తా. ఒకసారి వాచ్ బ్రో, ఈ బ్రో ఒకసారి. తీసుకో. నేను తప్పుగా అర్థం చేసుకోకండి. ఫుడ్ కోసం ఫైట్ చేయడం చాలా మంచిది, అందుకే అలా చేశాను. ఈ భూమి మీద ఆకలితో చచ్చేవాళ్ళు ఎంతమందో, ఆకలి లేక చచ్చేవాళ్ళు అంతమంది. రేపు ఫుడ్ దొరకదు, ఫైట్ చేయాలి అనుకునే ఏ జీవి చావాలనుకోదు. కేవలం మనిషి ఒక్కడే ఇంక చాలే చచ్చిపోదాం అనుకుంటాడు. అందుకే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. డోంట్ మిస్టేక్ మీ జెంటిల్మెన్. నాకైతే పెద్ద పెద్ద ట్రాజడీలు, డిప్రెషన్స్ లేవు. జస్ట్ ఎక్కువ ఆలోచిస్తాను.
మీలాగే. ఒకసారి సడన్గా నేను చనిపోతే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది, అంతే. అదేంటో ఇంత ఆలోచించే నాకు ఎందుకు చావకూడదో ఒక్క రీజన్ దొరకలేదు. మన లైఫ్స్ కూడా ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు మోసం చేస్తాయి. బట్ వన్స్ కార్డ్ పిక్ చేసే ముందు ఎప్పుడు చూసినా A2Kనే పిక్ చేసుకోగలం అనే ఆలోచన వస్తే ఇంకెప్పుడు కార్డ్ పిక్ చేయం. నవ్వ జెంటిల్మెన్, మీకు కూడా చనిపోవాలని ఆలోచన వస్తే మీకు రీజన్స్ దొరకవు, మీరు ఇలా మాట్లాడతారు. గేమ్ ఓవర్. ఆల్రెడీ జెంటిల్మెన్, మార్నింగ్ 7:30 లొకేషన్లో కలుద్దాం. ఈ షాట్ అయినా చెప్పరా ఎవరిది ఇది? విరాట్. కాదురా, ఇగో ఇది. ధోని. ఇప్పుడుది కాదు, పాతది, ఓల్డ్. సచిన్ టెండూల్కర్. ఆ షాట్ సచిన్ టెండూల్కర్ది. ఇక్కడ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉందంట, ఎటు వెళ్ళాలి తమ్ముడు? తలకంతా విభూది పెట్టుకున్నారు, మీకెందుకు సాయిబాబా టెంపుల్ అంకుల్? పర్లేదు తమ్ముడు, చెప్పు ఎటు వెళ్ళాలి? స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకో, అక్కడ డెడ్ ఎండ్ ఉంటుంది, ఆ డెడ్ ఎండ్నే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. బ్రదర్ ఇక్కడ తెలీదు. సాయిబాబా టెంపుల్ ఉందన్నారు ఇక్కడ. కుర్రోళ్ళు. సాయిబాబా టెంపులా? అది కింద ఉంది, ముందు వెళ్ళిపో, నేను వచ్చేస్తా. ఏమైంది బ్రదర్? ఎవడా నువ్వు? మీరేదో కొంచెం తేడాగా ఉన్నారు బ్రదర్. ఎవట్రా నువ్వు? అర్జెంట్కి దింగి. మీరేదో తప్పు చేస్తున్నారు, అందుకే నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు. నేను వెళ్ళను. రే, అయినా చచ్చిపోవడం ఏంటి బ్రో? అక్కడ కింద రాళ్ళు ఉన్నాయి, పడితే నొప్పి వస్తుంది. అయినా చచ్చిపోవడానికి కావాల్సిన ధైర్యంలో సగం చాలు బ్రో బ్రతకడానికి. చావు మనల్ని వెతుకుంటూ రావాలి, కానీ మనం చావును వెతుకుంటూ వెళ్ళకూడదు బ్రో. అయినా కష్టాలన్నింటికి చావే గతి. భూమి మీద చెట్లు. బ్రదర్ ఏంటి అడ్రస్ మర్చిపోయారా? ఏంటి ఇప్పుడు వీడు చెప్పింది నాకు పి అనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ ఎవరైనా చచ్చిపోదాం అనిపిస్తుందంటే ఇది మాత్రం చెప్పదు. అయినా సక్సెస్ఫుల్గా చేస్తే ఒక్కసారి చేయగలరు, అది ప్రశాంతంగా చేయాలి. బ్రో టెంపుల్కి వెళ్దాం, వస్తారా? వద్దా? రే ఇక్కడ వస్తున్నారా? అంకుల్ వీడికి అడ్రస్ తెలీదు, ఇక్కడ కొత్త అంకుల్. థ్యాంక్స్ తమ్ముడు, మంచి పని చేసావు. ఈసారి ఎవరు అడ్రస్ అడిగినా అటే చూపించాలి, సరేనా? థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ.
ఈ బర్గర్లు అది హెల్త్కి మంచిది కాదు బ్రో, అందుకే మీకు ఇలాంటి టార్చ్ వస్తుంది. మన ఇల్లు పక్కనే బ్రదర్, దగ్గరలోనే, మీరు తప్పకుండా రావాల్సిందే. రండి బ్రో, టైంపాస్ అయిద్ది. మీ ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఏమైనా ఇస్తారా, మాట్లాడాలి. లేరు, నేను ఫూల్చుకుంటారు ఫ్రెండ్స్. తమ్ముడు ఫలూడా బయ్యకో, స్వీట్ ఎక్కువ డాలు. భలే వాళ్ళు బ్రో మీరు. మా ఊరిలో నేను పెద్ద టాపర్ తెలుసా, ప్యాన్లో 2-3 ఫోటోలు కూడా ఉంటాయి మనకి. ఆ ఫోటోగ్రాఫర్ కూడా సరిగ్గా ఫోటో తీయలేదని మా ఫ్రెండ్స్ ఎప్పటికీ ఏడిపిస్తుంటారు. ఫూల్ అంట ఫూల్. ఎప్పుడు ఇలానే ఉంటాడు వీడు. చిన్న చిన్న వాడికి చిరాకు పడేవాళ్ళని చూసాను. వీడికి మూడో ఫైవ్ ఎలా ఉండిద్దో చూడాలనుంది. బ్రదర్ వాకింగ్ వెళ్దాం, వస్తారా? సర్లే, నా నెంబర్ తీసుకోండి. నాకు ఫోన్ లేదు. భలే వాళ్ళు బ్రదర్, ఫోన్ లేకుండా అలా పోతున్నారేంటో. సర్లే ఉండండి, జాగ్రత్త. ఎలా ఉన్నాయి బేరాలు? బాగున్నాయి. బాగున్నాయా? ఆగు బాబు ఆగు, ఈ మధ్య ఈ కమలాలు బాగా అమ్ముడుపోతున్నాయి. మా ఫ్రెండ్ దగ్గర, మా ఫ్రెండ్ ఒకటి చచ్చిపోతా అంటున్నాడు. నీకేమన్నా తెలుసా? మసీదనక సాయిబ్ వదిలిచ్చేస్తాడు బాబు. అప్పుడు రాణికి కూడా సాయిబ్బే వదిలిచ్చేసాడు. ఎంత అయింది? డబ్బులు తీసుకోడయ్యా. కమలాలకి ఎంత అయింది? మా రాణి గురించి చెప్పనీలేదు. ఛాన్సే లేదు. ఇంత క్లీన్గా, ఇంత హ్యాపీగా ఎవడుండడు. వీడని పెద్ద మనిషి అనుకుంటున్నారా మనశ్శాంతి కోరుకోవడానికి? ఎర్రబుగీడు. వీడికి కూడా ఏదో డార్క్ సైడ్ ఉంది. విండోస్ క్లోజ్ చేయలేదా? దోమలు వచ్చేస్తాయి. బ్రదర్ రేపు రెడీగా ఉండండి, బయటికి వెళ్ళే పని ఒకటి ఉంది. అక్కడికి మా సర్ప్రైజ్. నువ్వెవడు రెరిపోక నాకు సర్ప్రైజ్ అవ్వడానికి. రూమ్మేట్ బ్రదర్.
వీడిని చూస్తుంటే ఒకటి చెప్పాలనిపిస్తుంది. నేను ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయని రెండు ఎమోషన్స్ ఏంటో తెలుసా? లవ్ అండ్ జెలసీ. ఈ రెండింటికి కామన్ ఏంటో తెలుసా? ఒకసారి ఎదురోడ్డు మీద ఆ ఫీలింగ్ మొదలైతే వాడు ఏం చేసినా మనలో దాన్ని చంపలేడు. అది మంచి అయినా చెడైనా. బ్రో రెడీయా? పడుకోలేదా? విండోస్ క్లోజ్ చేయాల్సిందిగా, దోమలు వచ్చేసా. సర్లే నువ్వు వచ్చారా లేవు, పడుకో. ఏయ్ ఎవడు చెప్తున్నావు? రాత్రి 3 దాదాకి పొద్దున్న 300 కిలోమీటర్లు నడుతున్నాను. ఎవరొస్తే చెప్పు బ్రో, వెళ్ళి పడుకుందు కానీ. ఓవరాక్షన్ ఒక్క చేయాలి. నిమిషం ఒక్క నిమిషం. హలో, ఆ? ఆ. ఆ? ఆ. ఓ ಆಯಿತು. ಓಕೆ. ಸಾಹೇಬ್ ಸೇಫೇನಾ? ಹಾಂ ಓಕೆ. ಅದೇ సార్ ఒక నిమిషం, మళ్ళీ చేస్తా. ఏమైంది బ్రదర్? ఏంట్రా ఎక్కడ తీసుకెళ్తున్నావు? సాయిబ్ అంటున్నావు ఏంటి? అయినా ఇప్పుడు అదేం లేదు బ్రదర్, మీరు వస్తున్నారా, అది కూడా తగలబడిపోయిందంట. హలో హా? రేలంగి ఏంటి ఆఫీస్లో కనబడట్లేదు? శ్రీకాంత్ గారు నమస్కారం అండి. అదేం లేదండి, ఫ్రెండ్ ఒక అతనికి హెల్త్ కండిషన్ అది బాగాలేకపోతే అది బయటకు తీసుకున్నాను. మళ్ళీ చేస్తానండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకోసారి హెల్త్ బాగాలేదని అనుకో, నేను ఎలా చచ్చిపోతాను ఫిక్స్ అయ్యా. నేను సంథింగ్ అన్నా, దానికి ముందు ఫ్రెండ్ అన్నాం కదా బ్రో. వీడు ఎప్పుడు నన్ను మీ ముందు అర్థం చేద్దాం చూస్తున్నాడు. వీడికి ఏదో డార్క్ సైడ్ ఉంది, నీకు చూపిస్తా. బ్రదర్ ఒక్క 10 నిమిషాలు బ్రదర్, ఒక్క 10 నిమిషాలు బయటికి రండి. మీకంతా బాగా అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు, ఆ తర్వాత మీ దారి నీది, నా దారి నాది. మీరు బయటకు వచ్చి ఒక్క 10 నిమిషాలు. మీరు వీడికి ఒక స్ట్రేంజర్ పైన ఉన్న కేర్ని చూస్తున్నారు. నేను దాని వెనుకున్న వాడి ఇంటెన్షన్ వెతుకుతున్నాను. ఒక మనిషి చేసే పనులు, చెప్పే మాటల కన్నా వాడు చేయనివి, చెప్పనివి, దాచుకున్నవి వాడి గురించి ఎక్కువ చెప్తాను. దిస్ మ్యాన్ ఇస్ ఫిషీ. ఏం కొట్టాడరా, చచ్చిన శవానికి ప్రాణం వచ్చినట్టుంది. కొడుతున్నారేంటి ఫాదర్? సారీ ఫాదర్ ప్లీజ్ ఆగండి ఫాదర్ ఒక్క నిమిషం ఆగండి ఫాదర్, ప్లీజ్ ఫాదర్. మీరు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఫాదర్. వాడు పాపం, ప్లీజ్ ఫాదర్, వాడి కోసం రండి ఫాదర్, ప్లీజ్. చాలా సంవత్సరాల తర్వాత ఫైనల్లీ బ్రతకడానికి ఒక పర్పస్ దొరికింది. వీడిని నవ్వు చెరిపేయాలి.
ఏడుస్తుంటే చూడాలి. ఇక నేను చాలా తప్పు కనిపించచ్చు. ఒకసారి వెనక్కులు చూడండి. ఎన్నిసార్లు ఈ పని చేసాం మనం. ఎన్నో తప్పులు, ఇంకో తప్పు. ప్రియ ప్రియతమారాగాలు చెలి కుశలమాందాలు. ఏంటి దీనికి ఏడుస్తాడు అనిపిస్తుందా? అయితే మీరు డొమైన్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవాల్సిందే. ఒక చిన్న బ్లాక్ ఇంత పెద్ద బిల్డింగ్ నన్ను కోల్చగలదు. కరెక్ట్ ప్లేస్ చేయాలంతే. బ్రదర్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా పాడైంది. ఏమైనా తినాలంటే అక్కడ వ్యాలెట్ పెడుతున్నాను, తీసుకోండి. బాయ్. మార్నింగ్. ఈ బైక్ ఎవరిది? ఫ్రెండ్ది. ఆ బైక్ సర్వీసింగ్ ఇచ్చా. ఓహో. నాకు పెళ్లి సంబంధం చూశారు కార్తిక్. నేను ఓకే చెప్పేశాను. కంగ్రాట్స్ శైలు. అయినా అప్పుడు ఎందుకు శైలు? మంచిగా లైఫ్ సెటిల్ చేసుకుంటున్నావు కదా. खराब ये नहीं चाहिए, ये भी वो उधर रख के उसके नीचे होता ना सबसे खराब वाला, वो चाहिए.
సారీ బ్రదర్, డిస్టర్బ్ చేశానా? పడుకో ఉన్నారా? బ్రో, ఈ డేటా రావట్లేదు, వైఫై కూడా పని చేయట్లేదు. హాట్స్పాట్ ఏమన్నా ఆన్ చేస్తారా? మర్చిపోయా, మీ దగ్గర మొబైల్ లేదు కదా. మొబైల్ లేకుండా ఎలా ఉంటారు బ్రో? నాకు 15 నిమిషాలు లేకపోతే పిచ్చెక్కిపోయిద్ది. వాకింగ్కి వెళ్దాం, వస్తారా? ఏనా మీరు ఎందుకు వస్తారులా? నువ్వు చెప్పింది బాగానే పని అయింది. ఈ మధ్య తేలిగ్గానే ఉంటున్నాడు కుర్రోడు. నేను చెప్పాను కదా అప్పుడు మా రాణికి కూడా. ఎంత అయింది? అందరికీ 50, మీకు కాబట్టి 40. ఎప్పుడు చూసినా మా రాణి గురించి చెప్పనివ్వట్లా. హలో సార్. రేపు ప్రెజెంటేషన్ అంతా ఓకే కదా? ఓకే, స్లీప్ వెల్. టుమారో ఇస్ ఎ బిగ్ డే ఫర్ అస్. ఓకే, బాయ్. ఏంటి ఇప్పుడు ఆ ఫొటోస్ చూసే వాళ్ళకి కనిపిస్తున్నానా?
దిస్ ఇస్ అన్థింకబుల్. యూ హ్యూమిలేటెడ్ అవర్ టీమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. నిన్నంతా ఓకే అని చెప్పి ఈరోజు మార్నింగ్ ల్యాప్టాప్ పనిచేయలేదంటే ఎలా కార్తీక్? వేరే వాడు చేస్తుంటే ఫైర్ చేసేవాడిని. ఒక 10 days సిక్ లీవ్ అప్లై చేయి. నేను క్లయింట్తో ఏదో ఒకటి మాట్లాడుకుంటా. నీ మొహం నాకు కనబడకూడదు. నౌ ప్లీజ్ లీవ్. మా ఆఫీస్కి వెళ్తున్నాను, ఇక్కడ వ్యాలెట్ పెడుతున్నాను, తీసుకోండి. లేరా లే, పో బడు, ఏమైంది? పోరా, పో పో పో, నడు నడు, కాదు ఏమైంది? పోరా బయటికి పో. హలో మా, బాగా ఉన్నావు? అదే బాగానే ఉన్నావు అని. అదేం లేదు, మామూలుగా. సరే. ये हमारा आदमी को मिला था।
आप कल सुबह आए थे, हमको लगा ये नहीं मिलेगा, चेक कर लो एक बार सभी है कि नहीं कि। అన్న అన్న ఇక్కడ బ్లాక్ కలర్ హుడీ వేసుకుని ఎవరైనా కనిపించారు? नहीं मालूम मेरे को। అంటే రెగ్యులర్గా ఎక్కడికే వస్తుంటారు మీరు? नहीं मुझे नहीं मालूम। అన్న ఒకసారి మళ్ళీ కనిపిస్తే నాకు కాల్ చేస్తారా? నా మొబైల్ నెంబర్ తీసుకోండి. 99. ठीक है। ఓకే, థ్యాంక్ యూ. और क्या? అన్న ఈ డబ్బులు ఉంచండి. नहीं 500 नहीं। పర్లేదు ఉంచండి. ఉంచు పర్లేదు ఉంచండి. వస్తే చెప్పండి. ठीक है। అక్కడ ఎవరో కుర్రాడు చచ్చిపోయాడు తెలుసా, నా కొండ దగ్గర. చనిపోయాడు అబ్బాయి. అలా ఎలా ఏమో చనిపోయాడు? కొంచెం చూసిన కుర్రాళ్ళలాగే ఉన్నాడు. ఏమవుతుందో ఈ కాలం కుర్రాళ్ళకి. ఇది మూడోది నేను విన్నది. సో జెంటిల్మెన్, నా లైఫ్ చాలా బోరింగ్ అంటే స్కోర్ చేయడం స్టార్ట్ చేశాను. Are you okay?
నా చిన్నప్పుడు ఓ పెద్ద అని చెప్తా ఉన్నాడు, మన సరే కోర్ట్ అని. బాబు ఏమైంది ఈ మధ్య రావట్లేదు? మనసేం బాగాలేదు. అదంతే, ఒకళ్ళని వదిలేస్తే ఇంకొకళ్ళని పట్టిద్ది. ఆ మధ్య మా రాణికి కూడా ఎంత అయింది? మనసే కోర్టు. ఆ కోర్టు నాకు మరణశిక్ష విధించింది. ఎవడరా నువ్వు? మెంటలోడ ఏం చేస్తున్నావు అక్కడ? చచ్చిపోవడం ఏంట్రా? చచ్చిపోతే ప్రాబ్లమ్స్ అని తీరిపోతాయా? మేము చచ్చిపోలేక? హాయ్ జెంటిల్మెన్, రేపటి నుంచి వీడుకున్న అలా బిహేవ్ చేస్తే అస్సలు సర్ప్రైజ్ అవ్వద్దు. ఏంటి ఇప్పుడు వీడు చెప్పిన మాటలేని ఆగిపోయాను అనుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చచ్చిపోవాలనిపిస్తుందని చెప్తే ఇది మాత్రం చెప్పొద్దు. అయినా సక్సెస్ఫుల్గా చేస్తే ఒకేసారి చేసే పని పీస్ఫుల్గా చేయాలి.